హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత అల్టిమేట్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో కార్తీక మాసం కదండి ఇదంతా. అందరూ మంచిగా పూజలు చేసుకుని మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటంటే కార్తీక సోమవారం పూజా విధానం ఏంటి అనేది నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా లాస్ట్ ఒక్క సోమవారం ఉంది కదా, తెలియని వాళ్ళు ఎవరైనా ఈ వీడియోకి హెల్ప్ అవుతుంది అని ఒక ఐడియాతో నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఫొటోస్ అన్ని అప్లోడ్ చేశాను. నేను మంచిగా ముగ్గు వేసుకుని పూజ చేసుకుని ఇంట్లో దీపం పెట్టుకుని అప్పుడు గుడికి వెళ్ళి 365 ఒత్తి వెలిగించాను. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదండి. మనం ఇయర్ అంతా అన్ని రోజులు దీపం పెట్టుకోలేము. ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, ఆరోగ్య హెల్త్ ఇదంతా బాగోకపోవడం వల్ల కానీ, లేదంటే మనం ఊరు వెళ్ళినా మనం డైలీ దేవుడికైతే దీపారాధన చేయలేము. యాక్చువల్గా ఈ 365 ఒత్తు ఒక ఉద్దేశమే అది. సో ఇలా కార్తీక మాసంలో శివుని ఆధ్వర్యంలో మనం ఇలాగా దీపం వెలిగించుకున్నా లేదు ఇంటి దగ్గర వెలిగించుకున్నా చాలా శుభకరం అండి. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది, ఇంకొక సోమవారం ఉంది కదా అనేసి అప్లోడ్ చేస్తున్నాను. ఏం లేదండి, డే అంతా కూడా మనం ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ ఉండి మంచిగా ఈవినింగ్ అయ్యే టైంకి సూర్యోదయం అయ్యాక మనం అయితే గుడిలో కానీ లేదంటే ఇంటి దగ్గర తులసం ఎదురుగా కూడా మనం ఈ 365 ఒత్తిని వెలిగించుకోవచ్చు. ఇది ఎవరైనా చేయొచ్చండి, ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ ఎవరైనా చేయొచ్చు. మంచిగా ఉపవాసం ఉండి మంచి ఫలితం కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి నేనైతే శివాలయంలోకి వెళ్ళి వెలిగించుకున్నానండి. ఇంటి దగ్గర తులసమ్మ లేదు. సో నేనైతే ఇంటి దగ్గర కాకుండా గుడిలో వెలిగించుకున్నాను. ఏం లేదండి, పూజకు కావాల్సిన సామాన్లన్నీ మనం గుడి దగ్గరికి పట్టుకెళ్ళి ఒత్తు ఆవు నెయ్యితో దీపం అనేది వెలిగిస్తాము. ఫస్ట్ అష్టదళ పద్మం అనేది వెయ్యాలి. అది కూడా వరిపిండితో, ముగ్గుతో కాదండి. వేసేసాక మనం మంచిగా ఫస్ట్ పసుపు విఘ్నేశ్వరిని చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా ముందు విఘ్నేశ్వరిని చేసుకుంటాం కదా, పసుపు విఘ్నేశ్వరిని. తర్వాత కొద్దిగా తాంబూలం పెట్టాలి పక్కనే పెట్టి, దానికి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలి. పెట్టుకుని మంచిగా సర్దుకున్నాక తర్వాత మనం ఏదైతే 365 ఒత్తు అనేది తెచ్చుకున్నామో అది ఒక ప్రమిదిలో కానీ, లేదు అంటే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా మనం ఆ చిప్పలో కానీ, లేదు అంటే అరటి డప్పులో కూడా వెలిగించుకోవచ్చండి. ఏం కాదు, ఏదైనా పర్వాలేదు. సో వెలిగించుకున్నాక దాన్ని ఆవు నెయ్యి వేసి ముద్దాది కర్పూరం దానిపైన పెట్టి వెలిగిస్తే మంచిగా వెలుగుతుంది. ఇది మనం ఉపవాసం ఉండి మనం వెలిగించుకోవచ్చు. వేరే వాళ్ళ పేరు చెప్పి, అంటే మన హస్బెండ్ పిల్లలు ఇలా పేరు చెప్పి కూడా మనం వెలిగించవచ్చండి, మనం ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి. సో దానికి కూడా పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ వేసి మంచిగా పువ్వులు కూడా పెట్టి దండం పెట్టుకుని మన మనసులో ఉన్న కోరిక నెరవేరాలి అనేసి మనం మంచిగా ఈ దీపారాధన చేసుకోవాలి. ఈ 365 ఒత్తిని చూపిస్తున్నాను కదా, నేను ఫస్ట్ ముద్దాది కర్పూరం పెట్టాను చిన్నది. తర్వాత అగరబత్తులకి అగ్గి వెలిగించి అగ్గిపుల్లతో సో ఈ 365 ఒత్తు అనేది వెలిగిస్తామండి. సో ఇది ఎవరైనా చేయొచ్చు. కార్తీక మాసంలో పున్నమి రోజు చేస్తే చాలా మంచిది, కానీ కుదరని వాళ్ళు, నాకైతే కుదరలేదు. నాకు పిల్లలతో తర్వాత ఉంటాయి కదా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్, సో దానివల్ల నాకు కుదరలేదు. ఇంకా ఈ వీక్ అయితే కుదిరింది నాకు. సో నేను నెక్స్ట్ మండే కూడా చేస్తాను, అంటే ఇప్పుడు అప్కమింగ్ మండే కూడా లాస్ట్ సోమవారం. సో ఇన్ కేస్ ఏమన్నా యూజ్ అయితే అది కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో కూడా. మంచిగా దీపం వెలిగించుకొని దానికి పూజ చేసి హారతి ఇచ్చి గంట కొట్టి ఇంకా అక్కడి నుంచి మనం కొబ్బరికాయ కొట్టి దేవుడికి చూపించడమేనండి. సో ఇలాగ చేస్తే మనకి మంచి ఫలితం ఉంటుంది అని ఎప్పటి నుంచో నమ్ముతూ వస్తున్నారు. అలానే శివాలయంలో కానీ ఇంటి దగ్గర కానీ మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఒకవేళ చేసుకోవాలని కోరిక ఏదన్నా ఉంది అనుకుంటే మీరు ఈ సోమవారం కూడా ఈ పూజ అనేది ఫాలో అవ్వచ్చు. నేను ఇంటి దగ్గర దీపం పెట్టుకుని తర్వాత గుళ్ళో ఇలాగా దీపం పెట్టుకోవడానికి వచ్చాను. 365 ఒత్తు. ఇక్కడ ఉసిరి దీపం పిండి దీపాలు కూడా పెడతారు. నేను అది నెక్స్ట్ వీక్ చేస్తానండి, అది మీకు అప్లోడ్ చేస్తాను షార్ట్స్లో. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి ఇచ్చేసాను కదా, కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడితో పూజ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకా అక్కడి నుంచి మేము శివాలయం, అక్కడ అన్ని గుళ్ళు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మేము మా హస్బెండ్ మా పిల్లలతో మంచిగా దేవుడికి దండం పెట్టుకొని అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి, మేము ఉండాలి అని దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, నాకు తెలిసి ఇది కొంతమందికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే బాయ్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్.